ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. మీకు ఇబ్బంది వస్తే నాకెలా చెప్తారో, నాకు ఇబ్బంది వస్తే ఎవరిని కలవాలి? కళ్యాణ్ గారిని కలుస్తాను. మరి కళ్యాణ్ గారిని కలిసినప్పుడు నేను చెప్పుకోను కదా. ఆయన చెప్తున్నాడు మహేష్ సీటు గురించి చాలా బలమైన ప్రయత్నం చేశాం. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినాయి అనుకున్నాం, కానీ ఈ సీటు కావాలని ఢిల్లీ నుంచే ఒత్తిడే వచ్చింది. మరి అవన్నీ కూడా మేము నీకు కొన్ని చెప్పలేకపోతున్నాం. నేను కూడా వాటిని ఎలా పరిగణలోకి తీసుకోవాలనే ఆలోచన కూడా నాకు కూడా టైం కావాలి కదా. మరి టైము కావాలి కాబట్టి నేను కూడా వారితో మాట్లాడాను. మహేష్ ఖచ్చితంగా నీకు మంచి చేస్తామని మాట్లాడారు. 3 రోజుల కింద కూడా కలిసాం, మీరు అందరు చూశారు. ఆ ఫోటోలు కూడా పంపించినప్పుడు కూడా మహేష్ ఖచ్చితంగా మరి పార్టీలో ఏం కమిట్మెంట్స్ ఉన్నాయో పొత్తులో నాకు తెలియదు, నీకు ఖచ్చితంగా ఒక పెద్ద స్థానం కల్పిస్తాం, ఎమ్మెల్సీ లాంటిదే ఇస్తామని కూడా నాకు మరి నేను చెప్పినప్పుడు మరి నేను మాట్లాడింది మొన్ననే కదా. మంగళవారం మాట్లాడినా, అందుకే వాళ్ళు శుక్రవారం ఏమన్నా బుధవారం కలిశాను. నిన్న ప్రకటన వచ్చింది, అందరు ఇక్కడే ఉన్నాం కదా. నేను మధ్యాహ్నం కూడా ఇక్కడికి వచ్చా కదా, మీరు ఫోన్ చేస్తున్నప్పుడు మాట్లాడే కదా. సాయంత్రం అందరినీ కలిసే వెళ్ళే కదా, మీ అందరితో మాట్లాడుతున్నాం కదా. మరి పార్టీ వారి నిర్ణయం చెప్పినప్పుడు మరి నేను కూడా ఆలోచన చేసుకోవాలి. డైరెక్ట్గా అధ్యక్షులే చెప్తున్నారు, మరి పెద్ద స్థాయిలో ఉన్నోళ్ళే అక్కడ మన పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను ఎంతవరకు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలని చెప్పాలి కదా. మనం ఆలోచన చేయాలి కదా. మరి నాకు కూడా కొంత టైం కావాలి. మరి మీరు చెప్తున్నట్టే, ఎక్కువ మంది చెప్తున్నట్టే మరి వెళ్ళాలనుకున్నప్పుడు అంతా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు నిర్ణయం ప్రకటించండి అంటే నిర్ణయం ప్రకటించడానికి కూడా అన్ని సమాయత్తంలో ఉన్నప్పటికీ కూడా ఎంతమంది నిలబడతారు, ఎంతమంది జారిపోతారు, ఎంతమంది ఉంటారు మేము కూడా చూసుకోవాలి కదా. 1-2 సార్లు మీతో చర్చ చేస్తున్నాం కదా, ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతున్నాం, ఉమ్మడిగా మాట్లాడుతున్నాం. నేను కూడా చెక్ చేయాలి కదా. నేను చెప్పే ప్రతి మాటని మీరు ఎమ్మటే వేరే ధోరణిలో అర్థం చేసుకుంటే నేను చెప్పలేను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఐకమత్యంతో ఉన్నప్పుడు మాత్రమే ఉమ్మడి లక్ష్యాలని చేరుకోగలం. నేను నా ఒక్కడి గురించి ఆలోచించట్లేదని మీకు చాలాసార్లు చెప్పాను. అలాగైతే 15 రోజులు ఎందుకు టైం? నాకు నా ఒక్కడి గురించి అయితే 15 రోజులు టైం ఎందుకు? 14వ తారీఖే పార్టీ నాతో మాట్లాడేది కదా, ఆ రోజే అయిపోయింది కదా. క్యాడర్ భవిష్యత్తు ఏంటి? నాయకులందరికీ రేపు పొద్దున్న భవిష్యత్తు ఏంటి? ఇందాక రఘు చెప్పాడు, షాపు కూడా పెట్టుకొని ఓట్లా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, చాలా నరకం అనిపిస్తున్నారు, డబ్బులు లేక కూడా అని చెప్తున్నాడు. అట్లాంటి నాయకులను ఎవరు ప్రొటెక్ట్ చేయాలి? అమ్మాయి చెప్పింది, అస్మా చెప్తున్నారు, నా షాప్ కూడా ఎత్తేస్తామని చెప్తున్నారు. ఎవరు నిలబడతారు? మళ్ళీ నేనే పరిగెత్తాలి, నేనే వెళ్ళాలి. ఒకటి నిలబడితేనే కదా ధైర్యం వస్తుంది. మీరు మహేష్ గారు ఇప్పుడు చెప్పేయండి, అన్ని ఇప్పుడు చెప్పడానికి ఇంకా 4 రోజులు టైం ఉంది. కాస్త ఓపిక పట్టాలి. బయట రూమర్స్ వస్తాయి, ఇక్కడ ఉన్నాం కాబట్టి రూమర్స్ వస్తాయి. వేరే కార్యాలయానికి వెళ్తే రూమర్స్ వస్తాయా? ఇక్కడ ఉన్నాం కాబట్టి రూమర్స్ వస్తాయి. ఇక్కడ ఉన్నాం కాబట్టి జనసేన పార్టీ కార్యాలయంలో కూర్చున్నాం కాబట్టి, జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతున్నాం కాబట్టి, జనసేన పార్టీ జెండానే పట్టుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు రూమర్స్ మాట్లాడతారు. నా ఆస్తి అమ్ముకున్నప్పుడు ఎవడు మాట్లాడలేదే? 5 ఆస్తులు అప్పుడు ఎవడు మాట్లాడలేదే? అప్పుడు ఎవడని మాట్లాడా? చెప్పే కదా నేను. మీకు డాక్యుమెంట్ నెంబర్స్ కూడా ఇవాళే పెడతాం, మీ అందరికి అర్థం అవ్వాలి. నేను అమ్మిన డాక్యుమెంట్ నెంబర్లు పెడితే మీరు కావాలంటే వెళ్ళి సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనో లేకపోతే సచివాలయంలోనో మీ సేవలు ఎక్కడ ఉంటే చెక్ చేసుకోండి.
నెంబర్లతో సహా పెడతా. ఎవరు ఏది పడితే అది మాట్లాడేస్తే ఎలాగా? ఎలా? జక్కంపూడిలో పోతిని విజయలక్ష్మి పేరు మీద ఉన్నది అమ్మలేదా? జక్కంపూడి తర్వాత పీనేనివరంలో పోతిని విజయలక్ష్మి పేరుంటే అమ్మలేదా? 100 అడుగుల రోడ్లో విక్రమ్ పబ్లిషర్స్ వెనకాతలు ఉండే సైట్ అమ్మలేదా? జీ కొండూరులో హైవే మీద నుంచి మూడముక్క అమ్మలేదా? ఇవన్నీ నేను అమ్ముకునే కదా. మొత్తం డాక్యుమెంట్ నెంబర్లతో సహా పెట్టమంటే పెడతా. ఏంటి అందరు డబ్బులు ఎన్ని ఆస్తులు అమ్మేది? ప్రతి ఒక్కడేమన్నా మాట్లాడితే మేము అది చేసాం ఇది ఏం చేశారు రా? అన్నీ చేస్తే అందరు ఇచ్చేస్తే మేము ఆస్తులు అమ్ముకోవడం ఎందుకు? మేము ఆస్తులు అమ్ముకోవడం ఎందుకు? అందరు అన్నీ చేసేస్తే ఎవరు ఎలా మాట్లాడేస్తే ఎలా? దొంగలేమో దొంగలేవు, లేకపోతే వ్యభిచారులు పతివ్రతలు అయిపోతే మాలాంటి నిజాయితీ పరులు ఏమవ్వాలి? నిందాలు పడాలా? నిందాలు పడాలా? మేము పడాలా? మేము సంపాదించినాయి కదా అమ్ముకున్నాం. పక్కనోడు ఆస్తులు ఏమి అమ్మలేదు కదా, పక్కలాడు ఆస్తులు ఏమి కొట్టేలేదు కదా, వేరే వాళ్ళ ఆస్తులు కొట్టేసి మేమేం జైలుకే వెళ్ళలేదు కదా. ఎలా మాట్లాడతారు? రాజకీయాల్లో ఎవడిష్టం వచ్చింటాడు మాట్లాడతారు. మనం జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. డెఫినెట్గా నాకు కూడా ఆలోచన ఉంది, పబ్లిక్ నుంచి సింపతి ఉంది. ఇండిపెండెంట్గా పోటీ చేయాలని నిర్ణయం నేనే కదా ప్రకటించా. మీరు ఆ రోజు చెప్పలేదు కదా, నేను ప్రకటించా. ప్రజల నుంచి మద్దతు ఉంది. నిజంగా పార్టీ నుంచి మద్దతు లేకపోతే నన్ను మోడీ గారి దగ్గరికి పంపిస్తారా? నరేంద్ర మోడీ గారి దగ్గర ఆహ్వాన కమిటీలో పెడతారా? నిజంగా పార్టీ నన్ను కనుక వేరేలా చూస్తే పవన్ కళ్యాణ్ గారు నాకు ఇప్పుడు 3 సార్లు అపాయింట్మెంట్ ఇస్తారా? మన న్యాయబద్ధమైన కోరికనే కదా నన్ను పిలుస్తున్నారు వాళ్ళు. మనం ఈ పార్టీ కోసం పనిచేసేవనే కదా వాళ్ళు పిలుస్తున్నారు. రేపు పొద్దున్న మనం బలమైన నిర్ణయం తీసుకోవాలి. ఇందాక కొబ్బిశెట్టి గారు మీరు చెప్పారు, ఆటంతా ఆడక్కర్లా, 2-3 మూసుతో రాజుకి చెక్ పెడితే మొత్తం పడిపోతుంది. ఆట మొత్తం పడిపోద్ది. ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళని అప్పుడే పార్టీని చీల్చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కదా వాళ్ళు. ఎవరి ప్రయోజనాలకు పార్టీ చీల్చాలి చెప్పండి? రేపు ఎన్నికలు అయిన తర్వాత నేను ఉంచుతారా? ఎవరి ప్రయోజనాల కోసం పార్టీని చీల్చేస్తారు? అవి స్వార్థ ప్రయోజనాలు కావా? అవి వ్యక్తిగత ప్రయోజనాలు కావా? మీరు అడగండి. మీరు అడగాలి కదా. మీరు కూడా మహేష్ గారు మీరు చెప్పాలి. ఏంటి నేను చెప్పేది? ప్రతిదీ పార్టీని చీల్చేయాలని ప్రయత్నం చేసేవాళ్ళదే స్వార్థ ప్రయోజనాలు కాదా? వ్యక్తిగత ప్రయోజనాలు కావా? తెలుగుదేశం పార్టీలు అలాగే కదా, ముక్కలు అయిపోయి ఈ రోజుకి అతకట్లేదు. అది పశ్చిమ నియోజకవర్గం, ఇది వాస్తవం కదా. ఒక మీటింగ్ కూడా పెట్టలేకపోయారు కదా వాళ్ళు. జనసేన పార్టీతో సమావేశమే పెట్టలేకపోయారు. ఇది వాస్తవం కదా. ఎలాగ ముక్కలైపోతేనే అలా జరుగుతాయి. అలా జరుగుతాయి. ఒక మీటింగే పెట్టలేకపోయారు సమావేశం వాళ్ళ వల్ల. అలా తేడా వచ్చిందనే కదా 16 మంది డివిజన్ అధ్యక్షులు వాళ్ళే మార్చుకున్నారు. ఇవన్నీ వాస్తవం కదా. నలుగురు మాట్లాడితే ఎలాగా? అక్కడున్న కమిటీ మొత్తం ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు. ఒంటరిగా వెళ్ళిన వాళ్ళు వేరు, కమిటీ మొత్తం వెళ్దాం వేరు. కమిటీ మొత్తం ఇక్కడే కదా ఉంది. అందుకని అందరినీ నుంచోబెట్టి మీకు అర్థమయ్యేలా మాట్లాడు. అర్థమైన మాట మీకు చెప్తున్నా. మన నిర్ణయం చాలా దృఢంగా తీసుకుంటాం. మీ అందరి భవిష్యత్తు నాతో పాటు ముడిపడి ఉన్నాయి. అట్లాంటి నిర్ణయం తీసుకుంటాం. ఏదో ఇవాళ వదిలేస్తే ఇంకోటి కాదు. వచ్చే నెల 26 వరకు ఉంది టైం. రకరకాల ఇవన్నీ జరుగుతాయి. మాకు కూడా ఆలోచించడానికి కొద్దిగా టైము ఉండాలి కదా. మేము కూడా మాట్లాడుతున్నాం కదా. ఒక్క మాటకి పవన్ కళ్యాణ్ గారిని మీరు చెప్పినట్టు వదిలేనా? మీరు చెప్పారనుకో ఏముంది వదిలేస్తాం. మీరు నిలబడాలి. మళ్ళీ మీరు అందరూ నిలబడాలి. చాలామంది నిలబడతామని చెప్తున్నారు. నేను మీ అందరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. మనం కలిసికట్టుగా ఎక్కడికైనా వెళ్తేనే, ఉమ్మడిగా ఎక్కడికి వెళ్తేనే దానికి బలం ఉంటుంది, గౌరవం ఉంటుంది. లేకపోతే
మన ముందు ఒక మాట మాట్లాడతారు, మన వెనక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.